ఈ సినిమాని కదిరివేలు కాదలని పేరుతో తమిళ్లో సూపర్ హిట్ సినిమా. ఆ సినిమాని 6 నెలల క్రితం రిలీజ్ అయింది. అక్కడ ఎంతోమంది చాలా పెద్ద రేటుకి ట్రై చేసినా అవ్వలేదు. మొత్తం మీద ఆ రెడ్ జెయింట్ సంస్థ వారు మన మీద ఉన్న అభిమానంతో ఆ సినిమాని మాకు ఇచ్చి ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్లో ఆ హీరోని కూడా పాపులారిటీగా తేవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నేను చేయడం జరిగింది. అనుకున్న విధంగా ఈవేళ హీరో గారు మా స్టేషన్ ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా అలా మురసోలి మారన్ గారి మామగారు ఎవరో మదర్ ఎవరో అనారోగ్యంతో మరణించారని తెలిసింది. అందుకే వెనక్కి వెళ్ళిపోయారు. అందుకు ఆయన కూడా మేము కూడా చింతిస్తున్నాం. ఈ అవకాశాన్ని మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి మాట ఇచ్చారు. కదిరివేలు కాదలను ఈ సినిమా తమిళ్లో మంచి హిట్ అయినటువంటి సినిమా. వాళ్ళు బాగా ఖర్చు పెట్టి రెడ్ జెయింట్ కంపెనీ బాగా ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా ఇది. అలాగే ఓకే ఓకే కంటే కూడా రెవెన్యూ సైట్స్ బాగా ఓపెనింగ్స్ వచ్చి బాగా కలెక్ట్ చేసినటువంటి సినిమా. అలాంటి సినిమాని మా రామ సత్యనారాయణ తెలుగులోకి అనువదించి ఆయన రిలీజ్ చేస్తున్నారు. కాస్ట్లీయెస్ట్ ప్రొడక్షన్, మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమాని తమిళ్లో లాగా తెలుగులో కూడా బాగా విజయవంతం అయ్యేలాగా చేయాలని చెప్పి, అలాగే హరీష్ జయరాజ్ మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. రెగ్యులర్గా అతను ట్రెండ్ కాకుండా మెలోడీ మిక్స్డ్ ఎక్కువగా ఉంటూ విలేజ్ బ్యాక్డ్రాప్తో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా రామ సత్యనారాయణకి మంచి డబ్బు సంపాదించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఇప్పుడు ఈ స్థానానికి వచ్చాడు. చాలా సంతోషం. నేనైతే ఒక 10 సినిమాలు తీసామో కానీ ఈయనైతే బహుశా దగ్గర 70-80 సినిమాలు తీశాడు. సినిమా తీయటం అంటే ఒక యజ్ఞం. దాన్ని పూర్తిగా సంతృప్తిగా చేయాలి అంటే నిర్మాత పడే కష్టాలు అన్నీ కావు. ఒక రంగా చెప్పంటే నిర్మాతల కష్టాలు చెప్పుకునే వేదిక కాకపోయినది. సినిమా వాళ్ళ పోస్ట్ మీద నిర్మాత పేరు మీరు చూస్తారు, కానీ దాని వెనకాల అప్పులున్న ప్రామిసరీ నోట్లో మేము చూస్తాం. అది నిజంగా నిర్మాతల తరక కష్టం. నాకు చాలా బాధ కలుగుతుంది ఏంటంటే అవార్డు ఫంక్షన్స్లోనూ నంది అవార్డ్స్ లేకపోతే ఇంకో అవార్డ్స్ వస్తూ ఉంటాయి. అక్కడెక్కడ కూడా ఆ సినిమా హీరో గారి పేరు లేకపోతే ఆ హీరోయిన్ పేరు లేకపోతే డైరెక్టర్ పేరు చెప్తారు తప్ప నిర్మాత పేరు చెప్పరు. సినిమా పాటల్లో మన టీవీలో వచ్చినప్పుడు లేకపోతే రేడియోలో వచ్చినప్పుడు సంగీత దర్శకుడి పేరు చెప్తారు, డైరెక్టర్ పేరు చెప్తారు, హీరో పేరు చెప్తారు, హీరోయిన్ పేరు చెప్తారు. డబ్బులు పెట్టిన నిర్మాత పేరు ఎందుకు చెప్పరు? ఇది దారుణం, మహాపాపం నా ఉద్దేశంలో. నేనంటాను దానివల్ల నష్టమే లేదు. ఆ రేడియో కేంద్రం వాళ్ళకి కానీ లేకపోతే టీవీ వాళ్ళకి కానీ ఆ పేరు చెప్పినంత మాత్రంలో కొంపను మునిగిపోయేదేమీ లేదు. ఒక సెకండ్ కూడా కాదు. దానికి నిర్మాత పేరు ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ ఉండేలాగా చేసినప్పుడు కనీసం నిర్మాత నష్టపోయిన నిర్మాత ఆ పేరున్నా విని కనీసం ఆనందపడతాడని నా ఉద్దేశం. కాబట్టి ఆ విషయంలో పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సినిమా అందాల తార నయనతార, ఆ అమ్మాయి హీరోయిన్, మనం చెప్పాల్సిన పని లేదు. ఇక స్టాలిన్ మంచి యాక్టివ్గా మంచిగా చేస్తున్నటువంటి ఆర్టిస్టు. నాకు తమిళనాడులో బాగా పరిచయం ఉంది. మంచి సినిమాలు అక్కడ బాగా హిట్ అయిన సినిమాలు. మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తీసుకున్నా అంటే క్వాలిటీ లేకుండా సినిమాల విషయం లేకపోతే అతను కొనడు. చాలా జాగ్రత్త మనిషి, డబ్బులు చాలా జాగ్రత్త ఖర్చు పెడతాడు. కళ్యాణ్ గారికి బాగా తెలుసు, నాకంటే కూడాను. సుమారుగా 300-400 సినిమాలు ఇవాళ ఉండిపోయి రిలీజ్ కాకుండా. ఇదివరకు ఏంటంటే 5 వారాలు 6 వారాలు 50 రోజులు టాకులు చెప్పుకునేవాళ్ళం. ఇవాళ 3 రోజులు 4 రోజులు టాకులకు వచ్చేసినాయి. థియేటర్ల పరిస్థితి ఏంటంటే మాకు 3 థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల పరిస్థితి ఏంటంటే సినిమా ఏది సరిగ్గా ఆడకపోవటం వల్ల థియేటర్ల ఫీడింగ్ చాలా కష్టమైపోతూ ఉంది. నేనంటాను దయించి దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి మీలాంటి వారు కళ్యాణ్ గారు మీ ఇండస్ట్రీలో మీరు చాలా పెద్దలు కాబట్టి మీరు కానీ దాసనారాయణ కానీ పెద్దలందరూ కూర్చోబెట్టి కొద్దిగా ఒక మెకానిజం దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. క్వాలిటీని సినిమాలు రావాలి. ఎట్ ది సేమ్ టైం ప్రజలకి వాళ్ళకి నచ్చే విధంగా తీయాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఎదరికంటే ఫిలిము, దానికి రీలు, దాని ప్రాసెసింగు, ల్యాబొరేటరీ ఇవన్నీ ఉండే. ఇప్పుడేమో కొత్తగా చిన్న చిప్ వచ్చింది, ఆ చిప్తో సినిమా తీసేస్తున్నారు. ఆ సినిమా తీసిన పెద్ద ఖర్చు కనిపిస్తలేదు. ₹1,00,00,000తోటి 1,50,00,000 సినిమాలు తీసేయడం, తర్వాత సినిమా చూపిస్తాం మాకు. ఇలాగ అయిపోతుంది. కాబట్టి దీని మీద కొద్దిగా విశ్లేషించుకోవాల్సిన అవసరం మనకుంది. రామ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు నిర్మిస్తున్న రిలీజ్ చేస్తున్న సినిమాలకి డబ్బులు వస్తాయి. 50 రోజుల ఫంక్షన్లు 100 రోజుల ఫంక్షన్లు చూసే రోజులు వస్తాయి. ఈ
డయాస్ నుంచి అన్నకి మరోమారు విజ్ఞప్తి చేస్తున్న కళ్యాణ్ అన్న, మీరు కంకణం కట్టుకోవాలి. సీరియస్గా తీసుకుంటేనే, మీరు తలుసుకుంటేనే అయింది. ఎవరు చెప్పినా మాటలు చెప్పేవాళ్ళే కానీ దొంగే దొంగ అన్నట్టు థియేటర్లు తీసుకున్న వాళ్ళే, వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి ఉంచుకున్న వాళ్ళే చిన్న నిర్మాతలకు థియేటర్లు కావాలని వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నవ్వు వస్తుంది. మీరు మాత్రమే నిజంగా నిర్మాతల తరపున పోరాడుతున్నారు. మీతోటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఇంతమంది నిర్మాతలం వచ్చాం. రామ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఈయన సినిమాలు తీస్తున్నారంటే ముఖ్యంగా మీరే ఆదర్శం అని మా అందరికీ తెలుసు. మరోమారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా సోదరుడు రామ సత్యనారాయణకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా గురించి చెప్పాను. యాక్చువల్లీ తమిళలో మంచి హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జరాజ్ గారు, ఆయన ఈ ఫంక్షన్ యాక్చువల్లీ హీరోగా ఉండాలి, ఆయన రాలేదు, బట్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మన ఫ్రెండ్ రామ సత్యనారాయణ గారు చేసిన కాబట్టి దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. కానీ ఇంకా మన రామ సత్యనారాయణ గారు ఇలా డబ్బింగ్ సినిమా చేయకూడదు. యాక్చువల్లీ నాకేంటంటే కర్ణాటకలో చూస్తే అసలు డబ్బింగ్ సినిమాలు రిలీజే కాదు, ఛాన్సే లేదు. అందువల్ల ఏమవుతుందంటే కన్నడ సినిమాలు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డబ్బింగ్ సినిమాల వల్ల మన స్ట్రైట్ సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదు, ముఖ్యంగా మల్టీప్లెక్స్. ఇప్పుడు మన బ్రదర్ శ్రీకాంత్ అన్న సినిమా రిలీజ్ అయింది, నేను చూడాలని పేపర్లో చూస్తే ఒక్క మల్టీప్లెక్స్ కూడా లేదు. ఏదో ఒక్క మల్టీప్లెక్స్ ఉంది అనుకున్నాను, ఫోరం మాల్లో ఒకే షో. అంటే ఆయన సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలని కూడా ఒక థియేటర్ లేదు. ఎందుకు థియేటర్ లేదంటే ప్రతి మల్టీప్లెక్స్లో గంగా ఆడుతుంది, ఓకే బంగారం ఇంకా ఆడుతుంది. సో ఇలా డబ్బింగ్ సినిమాలు ఎలా అంటే మన డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఏదో లైఫ్ వస్తుంది అనుకుంటే ఇక్కడ చాలామంది చిన్న ప్రొడ్యూసర్స్ సఫర్ అవుతున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్కి వచ్చి సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. తర్వాత హీరోస్ ఇప్పుడు ఎలా అంటే అదే మన అంబికా కృష్ణ గారు చెప్పినట్టు నేను యాక్ట్ చేసిన ఆనందం సినిమా 175 days ఆడింది. ఇప్పుడు నా సినిమాకి ఒక్క షో దొరకట్లేదు మల్టీప్లెక్స్లో. ఎందుకు అంటే నా సినిమా ఆనందం మళ్ళీ మొదలైన సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చి చాలా డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతుంది. ఓకే, ఒక పక్కన హిందీ సినిమా, ఒక పక్కన ఇంగ్లీష్ సినిమా, ఇది కాక తమిళ్, అన్ని డబ్బింగ్ సినిమాలు. సో ఇది నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆర్కే గారికి చెప్పాను, ఇది ఖచ్చితంగా మనం దీని గురించి సీరియస్గా తీసుకోవాలి. ఎలా అంటే కర్ణాటకలో కన్నడ సినిమాలు ఆడుతుంది, ఎందుకంటే అక్కడ తమిళ సినిమాని ఏ లాంగ్వేజ్, తమిళ్ కానీ తెలుగు కానీ ఏ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం కుదరదు. ఇప్పుడు అక్కడ ఎందుకంటే ఆ లెవెల్ చూస్తారు పబ్లిక్. సో ఇది దయచేసి మీరు ఇంకా డబ్బింగ్ సినిమా చేయవద్దు. కావాలంటే ఇదే బడ్జెట్లో నేను సినిమా తీస్తా, నేను తీస్తా. ఇది ఎంత అయింది మీకు ఈ సినిమాకి? అట్లీస్ట్ ఒక 50 lakhs అయిందా? 50 lakhsలో నేను ఆనందం మళ్ళీ ముద్రైన సినిమా తీశాను. సినిమా మంచి సినిమా, చూసిన ప్రతి వాళ్ళు ఆనందం మళ్ళీ ముద్రైన సినిమా బాగుందన్నారు. కానీ ఎక్కడ చూడాలి? ఫైనల్గా టీవీలో చూడాలి, ఎందుకంటే థియేటర్స్ లేదు. ఆ సినిమా ఆనందం మళ్ళీ మొదలైంది, ఫుల్ ప్యాడింగ్. ఇప్పుడు లీడింగ్ కామెడియన్ సప్తగిరితో పాటు అందరూ ఉన్న సినిమా. నేను ఫస్ట్ కాపీ 45 lakhs తీశాను. 45 lakhs ఆనందం మళ్ళీ మొదలైన సినిమా. సో అలాంటి సినిమా తీసి మీరు పబ్లిష్ చేసి మంచి సినిమా రిలీజ్ చేయండి. ఇలా దయచేసి ఇప్పుడు చెప్పినది అసలు తప్పు కనుగొద్దు, బట్ ఇది నా ఫీలింగ్. ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు మెయిన్ ప్రాబ్లం, మనకున్న మెయిన్ ప్రాబ్లం మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి, సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదు. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద సినిమాలు 1 by 1 సినిమాలు వస్తున్నాయి. అవి వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ సూర్య గారి సినిమా ఉంది. సో లైన్గా సినిమా వస్తున్నప్పుడు తెలుగు సినిమాకి ఎక్కడ ఛాన్స్? సో దయచేసి ఇది సీరియస్ తీసుకోండి. మీరెవరు ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్. మన డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఛాన్స్ కావాలంటే మన తెలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలో చాలామంది ముంబై విలన్స్ ఉన్నారు, ముంబై హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి డబ్బింగ్ చెప్పొచ్చు, కానీ ఈ డబ్బింగ్ సినిమాని ఎంకరేజ్ చేయవద్దు. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారు పాపులర్ అయింది మొట్టమొదటి మూవీ ట్రాఫిక్. ఓవర్ నైట్ ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్కి దగ్గర అయింది ట్రాఫిక్ అనే సినిమా దగ్గర ఉంది. ఎక్సలెంట్ మూవీ ఆయన చేశారు. అంతకుముందు ఎన్నో మూవీలు చేశారు. అన్నయ్య ఏదైనా సినిమా ఏరియా చేయంటే ఏం ఆడతానేవ్వండి నా మట్టుకు నేను. ఆయన 2-3 సినిమాలు చేస్తే కూడా ఏమి రాలా. బట్ ట్రాఫిక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబిటర్ కానీ బాగా సాటిస్ఫై అయ్యారు. సీనుగాడి లవ్ స్టోరీ బాగా ఆడి, ఎందుకంటే ఉదయం నుంచి స్టార్ అండ్ ఓకే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆయన ట్రాఫిక్ సినిమా కానీ వీడొక్కడే సినిమా కానీ మంచి సినిమాలే కొంటాడు ఆయన. ఎందుకంటే దీనికన్నా బిఫోర్ చాలా సినిమాలు వచ్చినాయి. ఎందుకు కొనలేదంటే ఆచి చూసి అడిగేసి ఏ సినిమా బాగా ఆడుతుంది, తెలుగు వాళ్ళకి ఏదైతే కరెక్ట్గా ఉంటుంది చూసి సత్యనారాయణ గారు కొంటారు. ఆయన చాలా 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 తెలివివంతుడు. ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు పాకెట్ మనీ ఉంటే సినిమా తీసేస్తారు అన్నారు, కరెక్టే.
అయితే ఆయన పాకెట్ మనీ కాదు, నా దగ్గర పాకెట్ మనీ ఉందంటే నన్ను కూడా ప్రొడ్యూస్ చేశాడు బేసిక్గా. ఎందుకంటే ఒక 70-80 సినిమాలు చేసిన నాతో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది ఎంత ఈజీయో నేర్పించింది ఆయనే. అంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు ఒక ప్లానింగ్ లేకపోతే నిజంగా మనం అనుకున్న బడ్జెట్ దాటితేనే ఎవరికైనా స్ట్రగుల్ అండి. నేను ఆయనతో ట్రావెల్ చేశాను, అస్సలు నాకు ఇంత కూడా భయం లేదు. మంచి సినిమా తీశాను, ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టించలేదు, అంత ప్లానింగ్ ఉంది. అలాంటి బ్యానర్ నుంచి భీమవరం టాకీస్ నుంచి ఈ సినిమా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఏది చేసినా ఆయన నాకు ఫస్ట్ చూపిస్తాడు. నా అదృష్టం సత్యనారాయణ గారు. ఈ సినిమా కొంటున్నాను, ఈ సినిమా ట్రైలర్ ఇది, ఈ సినిమా తమిళ్లో ఇలా ఉంటుందని. ఈ సినిమా నేను తమిళ్లో చూశానండి. సంతానం కామెడీ సూపర్ ఉంటుంది. హీరో అండ్ నయనతార గారు ఎక్స్ట్రాడినరీ. మంచి సినిమా, తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఆయన కూడా ఈ సినిమా తర్వాత మరి డబ్బింగ్ సినిమాలు కొనాలా, స్ట్రైట్ సినిమాలు చేయలేదని ఆయన ఇది. ఎందుకంటే అది చెప్పే అంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు. ఏదైనా కూడా ఇండస్ట్రీ బాగుంటుందంటే దానికి నా సలాం. ఆ విధంగా నేను కూడా నడుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామకృష్ణ గారు అద్భుతమైన సంభాషణలు అందించారు. ముఖ్యంగా హ్యారిస్ జయరాజ్ గారితో నేను చాలా సినిమాలకు వర్క్ చేశాను. గతంలో రంగం సినిమా అన్ని పాటలు నేనే రాశాను, అది ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. అలాగే ఆరెంజ్లో పాటలు కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి, అది హ్యారిస్ జయరాజ్ గారే. ఈ చిత్రానికి కూడా ఆయన మంచి బాణీలను అందించారు. అంటే కొంతమంది సంగీత దర్శకుల వద్ద పనిచేస్తున్నప్పుడు వాళ్ళు తమిళ్లో చేసినా కన్నడలో చేసినా ఏ భాషలో చేసినా కూడా ఆ ఒదుగుదల ఉంటుంది పాట రాయడంలో. అలా ఇందులో అన్ని పాటలు స్ట్రెయిట్ తెలుగు సినిమాకు రాసినట్లుగా అన్ని పాటలు రాయడం నాకు వీలయ్యింది. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి ఈ చిత్రం యూత్కి కూడా చాలా బాగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. తమిళ్లో చూశాను ఈ సినిమా, చాలా మంచి వినోదాన్ని పంచే చిత్రం. తెలుగులో కూడా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు రామ్ సత్యన్ గారు ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ చూసుకోగానే ఓహో ఈరోజు ఏదో ఆడియో ఉందనుకుంటా ఉంటాను. ఎందుకంటే ప్రతి ఆడియోకి పిలుస్తూ ఉంటే ఇప్పటికీ దగ్గర ఒక 10-15 ఆడియోలు పిలిచినట్టున్నారు, కొన్నిట్లు వస్తూ ఉంటాం. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు రామ్ సత్యన్ చాలా కావాల్సిన వ్యక్తి. ఆయన పిలవగానే రావడానికి నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తమిళ్లో మంచి హిట్ అయింది. అలాగే ఈ భీమవరం టాకీస్ మీద చేస్తున్న ఈ సీనుగాడ్ లవ్ స్టోరీ విజయవంతం అయ్యి ఇక ముందు స్ట్రైట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.